హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. శుభకార్యాలలో మాత్రమే కాకుండా అనేక ప్రత్యేక సందర్భాలలో పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలకు సారితో పాటుగా పెట్టే తెలుగువారి సాంప్రదాయ వంటకమే ఈ చలిమిడి. ఈ చలిమిడిలాగే వారి జీవితం కూడా సుఖ సంతోషాలతోటి తీయగా సాఫీగా సాగిపోవాలని, కడుపుకి చలవ చేస్తుందని ఈ చలిమిడిని పెడతారు. అందుకే దీని పేరు కూడా చలిమిడి అని పిలుస్తారు. వీడియోని చివరి వరకు చూసి ఈ టిప్స్ పాటించినట్లయితే మీరు కూడా చలిమిడిని చాలా ఈజీగా చేసేయచ్చు. ముందుగా ఈ చలిమిడిని చేయడం కోసం ఒక బౌల్లోకి 1 కప్పు వరకు రైస్ని తీసుకోవాలి. మీరు 1 కప్పు రైస్తో చేస్తున్నట్లయితే అంతకంటే కొంచెం ఎక్కువగా రైస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పుతో చేయాలనుకుంటున్నాను కాబట్టి 1.5 కప్ రైస్ని తీసుకున్నాను. తడి బియ్యం పిండితో చేసే ఏ రెసిపీలకైనా సరే బియ్యం కొంచెం ఎక్కువగా నానపెట్టుకోవాలి. ఒక్కో బెల్లం క్వాలిటీకి పిండి ఒక్కో రకంగా పడుతూ ఉంటుంది. అప్పటికప్పుడు తడి బియ్యం పిండి రెడీగా ఉండదు కాబట్టి బియ్యాన్ని కొంచెం ఎక్కువగానే నానపెట్టుకోవాలి. నేను స్టోర్ రైస్ని ఉపయోగిస్తున్నాను. ఏ రైస్తో చేసినా సరే ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. రైస్ని వాటర్తో క్లీన్ చేసుకుని తిరిగి వాటర్ని పోసుకుని 6 నుంచి 12 గంటల పాటు నానపెట్టుకోవాలి. నేనైతే 6 గంటల పాటు నానపెట్టుకున్నానండి. 6 గంటల తర్వాత రైస్ చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ రైస్ని మళ్ళీ 1-2 సార్లు క్లీన్ చేసుకుని వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని స్ట్రైనర్లో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే వాటర్ మొత్తం సెపరేట్ అయిపోతుంది. బియ్యం మాత్రం కొంచెం తడిగానే ఉండాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే పిండి మిల్లులో మరపట్టించుకోవచ్చు. పిండి మాత్రం ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మెత్తటి పిండి జల్లెల్లో వేసుకుని జల్లించుకోవాలి. పిండి మిల్లులో మరపట్టించిన పిండినైనా సరే ఖచ్చితంగా జల్లించుకునే తీసుకోండి. చలిమిడి రవ్వలా రాకుండా సాఫ్ట్గా ఉండాలి అంటే పిండిని ఖచ్చితంగా జల్లించుకునే తీసుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఈ కొద్దిగా రవ్వను కూడా మిక్సీ జార్లో వేసుకుని మిగిలిన బియ్యాన్ని కూడా వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని జల్లించుకుని తీసుకోండి. ఇదే విధంగా మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నా సరే జల్లించుకుని తీసుకోవాలి. మొత్తం జల్లించుకున్న తర్వాత నాకు కొద్దిగా రవ్వ మిగిలింది. ఈ రవ్వని పక్కకు తీసేస్తున్నాను. జల్లించుకున్న ఈ పిండిలోని తడి ఆరిపోకుండా ఉండడం కోసం పిండి మొత్తాన్ని ఇలా దగ్గరగా చేసుకోండి. అలాగే పిండి ఆరిపోకుండా ఉండడం కోసం పైన మూతని కానీ లేదా తడిగుడ్డని కానీ కప్పి ఉంచుకోండి. ఇప్పుడు చలిమిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకుని అందులో 1 కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను బెల్లం కొంచెం తగ్గించి తీసుకున్నానండి. కొంచెం నేను పంచదారని వేసుకుందాం అనుకుంటున్నాను. మీరు పూర్తిగా పంచదారతో చేసుకోవచ్చు, పూర్తిగా బెల్లంతో చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా పంచదారని వేసుకోవడం వల్ల చలిమిడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బెల్లాన్ని కరిగించుకోవడం కోసం 1/4 కప్పు వరకు నీళ్ళను వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. చలిమిడిని చేయడం కోసం గట్టిగా ఉండే అచ్చు బెల్లాన్ని తప్ప ఏ బెల్లాన్నైనా ఉపయోగించుకోవచ్చు. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత గిన్నెను ఒకసారి క్లీన్ చేసుకుని ఈ బెల్లం నీళ్లను వడకట్టుకుని తీసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని మధ్యలో చెక్ చేసుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చలిమిడి మంచి రంగులోకి రావడానికి ఈ స్టేజ్లో 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. చలిమిడి మంచి రంగులోకి వస్తుంది. బెల్లం పాకం ఇలా బాగా దగ్గరగా అయ్యి నొరగలు వస్తున్నప్పుడు ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకుని అందులో కొద్దిగా పాకాన్ని వేసుకుని చెక్ చేసుకోవాలండి. ఒక 5 సెకండ్ల తర్వాత అయితే పాకం కరెక్ట్గా తెలుస్తుంది. అరిసెల కంటే కొంచెం ఎక్కువగా చలిమిడికి పాకం రావాలి. చలిమిడికి ఇలా ఖచ్చితంగా ముద్దపాకం రావాలండి. పాకం జారుతున్నట్లుగా ఉంటే మాత్రం చలిమిడిని చేతిలోకి తీసుకున్న ప్లేట్లో వేసినా కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇలా ముద్దగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి. అలాగే స్టవ్ ఫ్లేమ్ని లోలో ఉంచుకుని ముందుగా రెడీ చేసుకున్న పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలి. అలాగే ఈ ప్రాసెస్ని కొంచెం స్పీడ్గానే చేసుకోవాలండి. ఒకళ్ళు పిండి వేస్తూ ఒకళ్ళు కలుపుతుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఒకళ్ళే చేసుకోవాలనుకుంటే ఇలా సిమ్లో పెట్టుకుని కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోండి.
సమయం గడిచే కొద్దీ బెల్లం పాకం గట్టిగా అయిపోతూ ఉంటుందండి. అందుకని ఈ ప్రాసెస్ని స్పీడ్గానే చేసుకోండి. ఇలా బెల్లం పాకంలోకి ఎంతైతే పిండి పడుతుందో అంత పిండిని వేసుకుని కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుందండి. ఎప్పుడైతే గరిటెతో కలపడం ఇబ్బందిగా ఉంటుందో అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పిండిని కూడా వేయడం ఆపేయండి. ఇందులోనే 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని కలుపుకోండి. చలిమిడి రెడీ అయిన తర్వాత మీరు చేతితో ముట్టుకుని చూసినట్లయితే పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. అలాగే మీరు దగ్గరగా చేసినట్లయితే ఇలా ముద్దగా అవ్వాలి. ఇలా సాఫ్ట్గా ముద్దగా ఉంటేనే చలిమిడి ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుంది. ఇలా పిండిని వేసుకొని కలుపుకున్న తర్వాత నాకైతే కొద్దిగా పిండి మిగిలిపోయిందండి. ఇది దాదాపుగా అరకప్పు కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ పిండిని మీరు ఎండలో ఎండబెట్టి కానీ ఫ్యాన్ కింద ఆరబెట్టి కానీ రెసిపీస్లో వాడుకోవచ్చు. లేదంటే దోశలు, పెసరట్లు అలాంటి వాటిల్లోకి కొద్దిగా పిండిని వేసుకునైనా సరే ఉపయోగించేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ముక్కలు లైట్గా రంగు మారుతున్నప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై అయితేనే చలిమిడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. కనుక వీటిని మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీకు నచ్చితే ఇందులో గసగసాలను కూడా వేసుకోవచ్చు. గసగసాలను వేసుకోవాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుని ముందు వేసుకుంటే ఆ వేడికి అవి కూడా వేగిపోతాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని చలిమిడిలో వేసుకోండి. చేతితో తాగగలిగే వేడికి వచ్చిన తర్వాత చేతితోనే ఇలా ముద్దలా చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చలిమిడి చేస్తుంటే పూర్తిగా చల్లారేంత వరకు మూత పెట్టకండి. వెంటనే మూత పెడితే చలిమిడి పులిపోస్తుంది. ఈ టిప్స్ పాటించిన చలిమిడి సాఫ్ట్గా ముద్దలా ఉంటుంది. అలాగే ఈ పద్ధతిలో చేసినట్లయితే 15 రోజుల పైనే మీకు ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఈసారి చలిమిడి చేసేటప్పుడు ఈ టిప్స్తో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.